Everyone, how are you all doing? So today I am here to share one of the experience that I have had in the recent times అని చెప్తా. నేను యాక్చువల్గా చాలామందిని కలిసినప్పుడు లైక్ తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, తెలియని వాళ్ళు అవ్వచ్చు, నాకు వాళ్ళ నా గురించి వాళ్ళకున్న అజంప్షన్స్ వింటూ ఉంటే ఒక్కొక్కసారి భలే నవ్వొస్తూ ఉంటుందన్నమాట. లైక్ లిటరల్లీ అంటే నా గురించి తెలియకపోయినా కూడా మీ అజంప్షన్ మీరు భలే వేసుకున్నారే అని చెప్పేసి. సో అలాంటి వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఐఎమ్ షేరింగ్ నౌ. జనరల్గా మీలో ఎంతమంది ఇది ఎక్స్పీరియన్స్ అయ్యారో కూడా చెప్పండి. నేను జనరల్గా ఏంటంటే ఆఫీస్ వర్క్ టైమ్స్లో వీక్ డేస్లో కూడా అవుట్ ఆఫ్ ఆఫీస్ పెట్టుకొని కొన్ని అవర్స్ స్పెసిఫికల్లీ అవుట్ ఆఫ్ ఆఫీస్ టైం తీసుకొని బాబుని తీసుకొని నేను టౌన్ సెంటర్కి లేదంటే లైబ్రరీ ఉంటే లైబ్రరీకి తీసుకొని వెళ్ళి వస్తూ ఉంటానన్నమాట. సో రీసెంట్ టైమ్స్లో నేను అలాగే బాబుని తీసుకొని ఒకరోజు లైబ్రరీకి వెళ్తే ఐ మెట్ వన్ లేడీ. తను కూడా ఇండియా నుంచే, బట్ తెలుగు స్టేట్ కాదనమాట. కలిసాక బాబుని ఎవ్రీ వీక్ తీసుకొస్తారా అంటే నేను ఎవ్రీ వీక్ తీసుకొస్తాను, లైక్ డెడికేటెడ్ సెషన్ ఉంటుంది కదా, ఆ సెషన్ కోసమని స్పెసిఫిక్గా తీసుకొని వచ్చి సెషన్ అయ్యాక వెళ్ళిపోతాము అని చెప్పాను. ఓకే, వీసా మీద వచ్చారు, ఎలా వచ్చారు ఏంటి అని అడిగిందనమాట. అన్నీ అడిగాక సో మీరు కూడా హౌస్ వైఫేనా అని అడిగింది, బికాస్ తను హౌస్ వైఫ్. అంటే లేదు నేను వర్క్ చేస్తాను అని చెప్పాను. అండ్ ఐ కాంట్ టెల్ యూ లిటరల్లీ అసలు ఎంత షాకింగ్ ఎక్స్ప్రెషన్ అంటే, ఏంటి నువ్వు వర్క్ చేస్తున్నావా, నిజంగా వర్క్ చేస్తున్నావా అంటే ఏమన్నా నార్మల్గా ఇలాగా పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి కదా, కోస్తాలో లేకపోతే గ్రేక్స్లో అలాంటి వాటిలో పని చేస్తున్నావా అని అడిగింది. అయితే లేదు నేను ప్రొఫెషనల్ సో అండ్ సో ఇంజనీర్ని అని చెప్పేటప్పటికి ఐ కాంట్ టెల్ యూ ఎంత ఆశ్చర్యపోయిందంటే అంత ఆశ్చర్యపోయిందనమాట. ఐ డోంట్ నో why people react such a way. And when it's not like you can't balance your career and also looking at your children కదా. సో అండ్ తర్వాత ఇంకా మాకు అలా కాన్వర్జేషన్ నడిచిందనమాట. నడిచాక కొన్ని ఫ్యాక్ట్స్, బికాస్ తన ఎక్స్పెక్టేషన్ వేరే ఉందనమాట. నేను హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉన్నాను, నేనేమి పని చేయను, ఊరికే తిరుగుతూ ఉంటాను, పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను అన్న ఎక్స్పెక్టేషన్ నుంచి లిటరల్లీ ఎలాగంటే తనకి ఫ్యాక్ట్స్ అన్నీ ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటే షాక్ అయిపోయింది అనమాట ఆమెది. ఇంకా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఓకే నైస్ టు మీట్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది. సో నాకు మాత్రం చాలా నవ్వొచ్చింది అనమాట. అంటే జస్ట్ లుకింగ్ ఎట్ ఎ పర్సన్, మీకు ఆ పర్సన్ గురించి తెలియకుండా అసలు లిటరలీ మనకంటూ మనం ఒక ఓన్ జడ్జిమెంట్ వేసేసుకుంటాం కదా మన మైండ్లో. సో నా గురించి కూడా అలాగా ఓన్ జడ్జిమెంట్ చాలామంది వేసుకొని ఉండొచ్చు, బట్ వన్ సచ్ జడ్జిమెంట్ని నేను ఫేస్ చేశాను కదా. సో దట్ ఈస్ వెన్ ఐ ఫెల్, బికాస్ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ నో వేర్ ఐ స్టాండ్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ నో హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఈమెం చేయదు, మంచిగా హస్బెండ్ తెచ్చి పెడతాడు, తిని కూర్చుంటుంది, కావాల్సిన అన్ని కొనుక్కుంటూ ఉంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది, అంతే, అంతకుమించి ఏం చేయదు. అండ్ ఎస్పెషల్లీ అబ్రాడ్లో ఉంది కదా, ఇంకా ఫుల్ చిల్ లైఫ్, ఇంట్లో పని చేసుకొని కూర్చొని ఉంటుంది అంతే అనుకుంటారు. సో మేబీ ఐ థింక్ we shouldn't judge anyone just by looking at them without knowing them అన్నది యాక్చువల్గా నేను చెప్పాలనుకున్నది అనమాట. సో నెవర్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, ఆ టైప్లో. సో ఒకవేళ ఎప్పుడైనా నేను మీకు ఫ్రీగా తిరుగుతా కనిపించినా కానీ లేదు అంటే వర్కింగ్ టైంలో అయినా సరే నేను టైం తీసుకొని వెళ్ళాను అంటే లిటరలీ ఐ నో నేను ఆ టైం తీసుకోవడానికి ఎంత స్ట్రగుల్ అయ్యి ఆ టైం తీసుకుంటున్నా వర్క్ టైంలో అవుట్ ఆఫ్ ఆఫీస్ ఉండి రిమైనింగ్ వర్క్స్ చేయడానికి అనేది. సో నా అలాగే ఎవరైనా మీకు కనిపిస్తే ఒక మదర్ని డైరెక్ట్గా వెళ్ళి నువ్వు హౌస్ వైఫ్ ఇంట్లో కూర్చుంటున్నావా అని అడగకండి. మేబీ హ్యావ్ సమ్ గుడ్ కాన్వర్జేషన్, then know that person and then you make an impression about that person. ఏమీ తెలియకుండా దూరం నుంచి చూసి ఈమె జస్ట్ హౌస్ వైఫ్, ఈమె ఇట్లే తిరుగుతుంది అని మాత్రం అనుకోకండి. సో యా అదనమాట. అది అబ్రాడ్లోనే కాదు, ఇండియాలో అయినా కూడా అంతే. ఇండియాలో కూడా ఐ నో లైక్ ఆల్ ద వర్కింగ్ మామ్స్ దే డూ ఎ రియలీ గుడ్ జాబ్ బ్యాలెన్సింగ్ అండ్ హ్యాండ్లింగ్ బోత్ homes and also their kids and also their career. So never ever come to a conclusion about a woman handling everything, because చెయ్యలేము అన్నట్టు ఏమి ఉండదు. సో చేస్తుంది అనేసి అంటే ఐ ట్రై టు సపోర్ట్ దెమ్, అంతే తప్ప ఈమెం చేయదు అన్న ఒక కంక్లూషన్కి దూరం నుంచి కూర్చొని అయితే రాకండి. అండ్ బీయింగ్ ఎ ఉమెన్ వీ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. ఎందుకంటే ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ విల్ గెట్ అఫెండెడ్ విత్ దిస్, బట్ మెన్ అనే సపోర్ట్ చేస్తారేమో కానీ ఉమెన్కి ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో విమెన్ సపోర్టింగ్ అఫ్కోర్స్ ఉంది, లేదు అనను, బట్ స్టిల్ దేర్ ఆర్ కేసెస్ వేర్ విమెన్కి అగెన్స్ట్గా విమెనే నిలబడుతున్నారు. వన్ చేంజ్ విచ్ ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్, వీ బీయింగ్ ఎ విమెన్ వీ టు సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ టు స్టాండ్ ఫర్ ఈచ్ అదర్. అదనమాట ద థింగ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. అండ్ ఆన్ దట్ నోట్ హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.